ముఖ్యంగా చాలా రోజుల కాంచి కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి నేతలంతా కూడా కేసీఆర్ పేరును కలవరించడం జరిగింది. సో, కేసీఆర్ ఎప్పుడొస్తాడు బయటికి? కేసీఆర్‌కి ముఖం చూపెట్టేటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఫామ్ హౌస్‌కి మాత్రమే పరిమితం అయిపోయిందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలతో పాటు అలాగే మంత్రులు చాలామంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులంతా కూడా పదే పదే కలవరించడం జరిగింది. సో, నిన్న ఆయన కనపడుతూ చాలా కాంట్రవర్సీ కామెంట్ చేయడం జరిగింది. ముఖ్యంగా రానున్నది ఉప ఎన్నికలు. ఈ ఉప ఎన్నికలు వస్తే మేమే గెలుస్తామన్నటువంటి కామెంట్లతో పాటు రేవంత్ సర్కార్ పైన తొందరలోనే వ్యతిరేకత ఏర్పడ్డదన్నటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. అంతేకాకుండా బీఆర్ఎస్ పార్టీ స్థాపించి 25 ఏళ్ళు అవుతా ఉంది. మేము సిల్వర్ జూబ్లీ వేడుకలు జరుపుకుంటా ఉన్నామని చెప్పేసి కొన్ని కామెంట్ చేయడం జరిగింది. సో, కవితమ్మ సైతం కూడా వచ్చే 3-4 ఏళ్లలో మళ్ళీ మేమే అధికారులకు వస్తామన్నటువంటి కామెంట్ కూడా చేయడం జరిగింది. సో, వీటన్నిటి గురించి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సంధ్యారెడ్డి గారితో. సంధ్యారెడ్డి గారు మనతో ఉన్నారు. ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అక్క ముందుగా చెప్పండి. సో, కేసీఆర్ 25 ఏళ్ళు సంబంధించినటువంటి పార్టీ స్థాపించి కాబట్టి మేము సిల్వర్ జూబ్లీ వేడుకలు జరుపుకుంటామని చెప్పేసి ఆయన చేయడం జరిగింది. సో, ఇక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. ఏంటి ఆయన పార్టీ ఏంటి? ఆయన ఆ మాటల వెనుక అర్థం ఆంతర్యం ఏమి ఉందని చెప్పేసి అనుకుంటా ఉన్నారు. అసలు కేసీఆర్ కుటుంబానికి కేసీఆర్కి హ్మ్. ధమాకుందా లేదా అర్థం కావట్లేదు. హ్మ్. ఎందుకు అంటే బీఆర్ఎస్ పార్టీ పెట్టి 25 సంవత్సరాలు, హ్మ్. మరి ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ పెట్టి 25 సంవత్సరాలు, హ్మ్. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ, మరి బీఆర్ఎస్ పార్టీ పుట్టి 3-4 సంవత్సరాలు అయింది. సిల్వర్ జూబ్లీ ఎట్లయితుంది? ధమాకున్నదరా మీకు? అసలు హ్మ్. మీరు ఏం మాట్లాడుతున్నారు? హ్మ్. మీరు ఆ మీటింగ్ పెట్టి మీరు తెలంగాణ ప్రజలకు ఏ మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? నేను ఫస్ట్ నుంచి చెప్పిన, ఇంతకు మీది బీఆర్ఎస్ఆ టీఆర్ఎస్ అని. అవును. ఇవాళ తెలంగాణ ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలి. కేసీఆర్ మాయల మాంత్రికుడని మళ్ళొకసారి కూడా నిరూపణ అయ్యింది. సరే, నువ్వు 80,000 బుక్కులు చదివినాను, 80,000 బుక్కులలో ఇది లేదా? ఇలా ఇలా మాట్లాడొద్దు, ఇలా మాట్లాడొద్దని ఈ 80,000 బుక్లలో చదువుకున్నది ఇదేనా అని అడుగుతున్నా. ఇలా ఇక్కడో పక్క అల్లుడు, ఇక్కడో పక్క కొడుకు, ఇక్కడో బిడ్డ సంకలు గుద్దుకుంటారు మా నాయన వచ్చిండు అని. నేను మంచిగా పోయి జైలుకి పోయి వచ్చిన తిహార్ జైలుకు మంచిగా ఇవన్నీ మాసిపోతాయి, ఇక కొడుకు పోయేది ఇంకా మా నాయన వచ్చిండు అంటురు. ఏదో వచ్చిండు పూలి వచ్చింది. నేను ఒక్కటే అడుగుతున్నా, పులి రావడం కాదు, ఫస్ట్ పులికి చిత్తశుద్ధి ఉంటే, తెలంగాణ ప్రజల మీద నమ్మకం ఉంటే, తెలంగాణ మీద ప్రజల మీద ప్రేమ ఉంటే, అభిమానం ఉంటే ముందు నువ్వు అసెంబ్లీకి రా. అసెంబ్లీకి వచ్చి నువ్వు ఆ మాట మాట్లాడు. అసెంబ్లీకి వచ్చిన తర్వాత మాట్లాడాలి. పూలి వచ్చింది అంటే తెలంగాణ ప్రజలు కర్రగాల్చి వాత పెడితే మళ్ళీ వచ్చి ఏం ఉద్ధరించి వచ్చిర్రు? నీ బిడ్డ తిహార్ జైలుకి పోయేసి వచ్చింది, నీ కొడుకు అన్ని మొత్తం చిక్కులలోనే ఉన్నాడు కేసులల్లా. నువ్వు గెలిచినాక పోయి ఫామ్ హౌస్ లో వండుకుంటుంది. నువ్వు ఏ వెలుగ పెడదామని తెలంగాణ ప్రజలు మళ్ళీ అవకాశం ఏమంటున్నావు? కాంగ్రెస్ పార్టీ ఏం ఆగం చేసింది? కాంగ్రెస్ పార్టీ అనేది లేకపోతే నువ్వెక్కడా, నీ బతికెక్కడా, నీ కుటుంబం ఎక్కడా? ఇలా నీ బిడ్డకి ఎంపీ పదవి ఎక్కడా, ఎమ్మెల్సీ పదవి ఎక్కడా, నీ కొడుకుకు మంత్రి పదవి ఎక్కడా, ఎమ్మెల్యే ఎక్కడా? నీ అల్లుని పరిస్థితి ఏంది? మీ కుటుంబ పరిస్థితి ఏంది? ఇవాళ కాంగ్రెస్ పార్టీని మోసం చేసింది దగాకోర్ కేసీఆర్ కుటుంబం. ఇవాళ తెలంగాణ ఇస్తే ఇవాళ అప్పుడున్న బీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తామని ఢిల్లీలో సోనియమ్మ కాళ్ళ మీద పడి బోర్ల బొక్కలు వండుకుంటారు. ఆ చిత్రాలు కూడా చూడండి మీరు. అప్పుడప్పుడు ఇది వేస్తున్నప్పుడు ఒక చిత్రం కూడా వెనకేయండి. మొత్తం కుటుంబం పోయి కాళ్ళ మీద పడ్డారు సోనియమ్మ. ఆ ఢిల్లీలో బోర్ల బొక్కలు పడ్డారు కాళ్ళ మీద. తెలంగాణకు వచ్చి ఇగో ఇట్లా కాళ్ళ మీద కాలేసి ఇట్లా కూర్చుండి కేసీఆర్. ఇది కేసీఆర్ నైజాం. తెలంగాణ ప్రజలారా మీరు నమ్మకండి. కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ప్రజల పార్టీ, ప్రజల కోసము, బలహీన వర్గాల కోసము కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. కొద్దిగా వెనక ముందు అయినా కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ అనే ఎజెండా ప్రజల ఎజెండా. బలహీన వర్గాల, గిరిజనులు, అర్జునుల గురించి, ఇవాళ బీసీల గురించి, ప్రతి ఒక్కరి గురించి ఆలోచించేది ఇలా ఇందిరమ్మ ప్రభుత్వం, సోనియమ్మ ప్రభుత్వం, రాహుల్ గాంధీ గారు, ఇవాళ రేవంత్ రెడ్డి గారు సమక్షంలో బీసీలకు పెద్దపీటనే వేద్దామన్న ఒక నినాదంతో అగ్రకులారైన ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఒక రెడ్డి కులానికి సంబంధించిన వ్యక్తి అయినా కూడా ఇవాళ బీసీలకు 42% ఇవ్వాలని ఒక నినాదంతో గల్లమెత్తుతుంటే ఇవాళ హక్కు లేదని మాట్లాడుతుంది బీజేపీ పార్టీ. ఇవాళ దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్త కులగణన జరగాలని చెప్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో మనం ప్రారంభించినాం, మేము అసెంబ్లీలో తీర్మానం చేస్తాం, మరి పార్లమెంటులో మరి అన్ని రాష్ట్రాలలో పార్లమెంట్ బిల్లు పాస్ చేసిన బీజేపీ పార్టీ చెప్పాలి. మీరు ఇద్దరు దొంగ ఏడుపు లేచుకుంటూ ఇవన్నీ చేసుకుంటూ
ఇవాళ కాంగ్రెస్ పార్టీని అనే రైట్ మీకు ఎక్కడదని నేను అడుగుతున్నా. ఇవాళ కేసీఆర్ గారికి ఒక్కటే చెప్పదలుచుకున్నా నేను, ఎందుకంటే మీ వయసుకు నేను గౌరవిస్తా, నేను కూడా మీ బిడ్డ లాంటి దాన్ని, మీరు కూడా మా తండ్రి లాంటి వారు. కానీ తెలంగాణ ప్రజలు ఆల్రెడీ 10 సంవత్సరాలు నమ్మి నిన్ను ఓట్లేస్తే కనీసము ఓడిపోయిన తర్వాత కనీసము ప్రెస్ మీట్ పెట్టి ప్రజలకి ఒక ఇన్ని రోజులు మాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలను కూడా తెలపకుండా పోయి పామ్ హౌస్లో వండుకున్నావు, బోర్ల బొక్కల పడ్డావు, కాలిరిగా పడ్డావు. మళ్ళీ నువ్వు బయటికి వచ్చి నిన్ను చూస్తే మాకు బాధనే. ఎందుకంటే ఒక తెలంగాణ ఉద్యమకారుడివి, నేను కాదనను, ఉద్యమకారుడివి, తెలంగాణ ఉద్యమకారుడివైనా ఇవాళ తెలంగాణ బలి పశువులను చేసింది విద్యార్థులని మీ కుటుంబం. వాళ్ళ శవాల మీద పేలాలు ఏరుకొని తిని పదవులు అనుభవించిరు. ఇవాళ 2,000 కోట్లు నీ బిడ్డ ఇవాళ లిక్కర్ స్కామ్లో 2,000 కోట్లు ఎక్కడి నుంచి తీసుకొచ్చింది, ఎక్కడి నుంచి తిన్నది, ఎక్కడి నుంచి ఆమె అకౌంట్ల ఖాతాలో ఉన్నాయి అనేది కూడా తెలంగాణ ప్రజలకు చెప్పాలి. ఇప్పుడు కేసీఆర్ బయటకు వచ్చి చెప్తున్నటువంటి అంశం ఏంటంటే ఈ 14 నెలల కాలంలోనే కాంగ్రెస్ పార్టీ పైన తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చింది ఒక పక్కన. రెండో అంశానికి వచ్చినట్టయితే సంవత్సరం పాటు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇద్దామన్నటువంటి ఉద్దేశంతో నేను బయటికి రాలేదు. సో అవకాశం ఇచ్చడం అయిపోయింది, టైం పీరియడ్ కూడా అయిపోయింది, సో ఇప్పటి నుంచి కేసీఆర్ ఎవరండి మాకు అవకాశం ఇవ్వడానికి? కేసీఆర్ ఎవరు? కేసీఆర్ ఎవరు అనేది ఆయన ఎమ్మెల్యేనా, మాజీ సీఎమ్మా? మీరు దేనికి అర్హులు? తెలంగాణ ప్రజలు గజ్వేల్కి ఎమ్మెల్యేగా ఇచ్చి నీకు ఒక ప్రతిపక్ష హోదా ఇచ్చి ప్రతిపక్ష నాయకుడిగా నిన్ను అసెంబ్లీకి రమ్మంటే 2-3 సమావేశాలు ఏర్పాటు చేసినా కూడా నువ్వు అసెంబ్లీకి రాని వ్యక్తివి. క్వశ్చన్ చేసే హక్కు లేదు నీకు. రాజ్యాంగాన్ని ఉల్లంఘించినావు నువ్వు. ఒక రాజ్యాంగం నీకు ఇవాళ నీకు ఒక అవకాశం ఇస్తే, ఇలా తెలంగాణ ప్రజలు గజ్వేల్ ప్రజలు నీకు అవకాశం ఇస్తే వాళ్ళ నమ్మకాన్ని ముమ్ము చేసిన వ్యక్తివి. నువ్వు ఎట్లా క్వశ్చన్ చేస్తావు? నువ్వు ఎవరు మాకు? తెలంగాణ ప్రజలు ఓటేసిరు, మాకు కేసీఆర్ కుటుంబం ఓటేయలేదు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ రావాలి అని వేసిరు. తెలంగాణ ప్రజలకు మేము ఇస్తున్న హామీలు నెరవేరుస్తాం. కొంచెం వెనక ముందైనా తెలంగాణ మేము హామీలు ఇచ్చేటప్పుడు 2 లక్షల కోట్ల అప్పు అనే తెలుసు. తెలంగాణ యావత్ ప్రపంచం కూడా తెలుసు. 2-2.5 లక్షలు అనుకున్నాం. తీరా వచ్చి చూస్తే 7.5 లక్షల కోట్ల అప్పు కాకుండా ఇంకా 2.5 కోట్ల అప్పు ఎక్కడ పోయిన డబ్బులు అనేది కూడా ఎవరికి తెలియట్లేదు. ఇది ప్రజలకు తెలియాలి. ఇవాళ కేసీఆర్ కుటుంబము రాబందుల్లాగా తెలంగాణ ప్రజలను పీక్కదిన్నది. ఇవాళ నీకు ఎందుకు ఇవ్వాలయ్యా కేసీఆర్? మళ్ళీ నీకు ఎందుకు ఇవ్వాలి అవకాశం? దళితులకు 3 ఎకరాల భూమి ఇచ్చినావని ఇవ్వాలా? నువ్వు దళితుని సీఎం చేస్తానందుకు ఇవ్వాలా? నువ్వు ఇవాళ రిజర్వేషన్లు కల్పిస్తావు. నీళ్ళు ఏమైనా తీసుకొచ్చినావా? నియామకాలు ఏమైనా తీసుకొచ్చినావా? ఉద్యోగాలు ఏమైనా వంచినావా? రిజర్వేషన్లు ఏమైనా కల్పించినా? మహిళలకి ఇవాళ 50%, 53% ఇస్తా అని చెప్తున్నావు. నువ్వు ఇంతకుముందు ఎప్పుడన్నా ఫస్ట్ 5 సంవత్సరాలు మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు మహిళలకి అవకాశం ఇవ్వలేని నువ్వు అలాంటి దద్దమ్మ ఇవాళ మహిళా కమిటీలు వేస్తా అని చెప్తున్నావు. కర్రగాల్చి వాత పెట్టినాక ఇప్పుడు సురుకులు వచ్చినాయా? మీరు ఇలాగే 10 సంవత్సరాలు చేసిన పాపాలన్నీ బండాలా. అప్పుడు కానీ మీరు అన్నీ అనుభవించాలి. తెలంగాణ ఉద్యమకారులు పిల్లలు చనిపోతే 1200 మంది తల్లి కడుపు కోతను మీకు వినిపించలేదు ఆ గోస? ఏ ఒక్కరికి ఉద్యోగాలు ఇచ్చినావు? ఏ ఒక్కరిని నువ్వు ఆదుకున్నావు? మళ్ళీ ఏమిటికి నీకు ఇవ్వాలి అధికారం అని నేను అడుగుతున్నా. ఈరోజు ఈ కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక అధికార ప్రతినిధిగా ఇవాళ నేను ప్రశ్నిస్తున్నా. ఇవాళ నీకు దేనికోసం తెలంగాణ ప్రజలకు ఇవ్వాలి? ఒక రైతు బంధు ఇస్తేనే మొత్తం దేశంలో మన రాష్ట్రంలో సమస్యలు అయిపోతాయా? కుటుంబ సమస్యలు పోతాయా? రైతు బంధు కన్నా తాతలు ఇస్తాం. మేము రుణమాఫీ చేసినాం, ఖచ్చితంగా చేసినాం. పడని వాళ్ళకి ఖచ్చితంగా నిరంతర ప్రక్రియ. తెలంగాణ ప్రజలకు మా మీద నమ్మకం ఉంది. ఇవాళ ఉచిత కరెంట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇలా గ్రిప్పులు కానీ ఎరువులు కానీ సబ్సిడీ కానీ ఏది ఇచ్చినా కాంగ్రెస్ పార్టీ. మీరేమి ఇచ్చిర్రు? ఇవాళ మీరు ఒక ఇవాళ రైతు బంధు ఇచ్చి రైతు బంధుని భూతద్దంలో పెట్టి చూస్తున్నాం. అసలు కేసీఆర్ బయటకు వచ్చి ఎందుకు వచ్చిరో తెలుసా తమ్మి? కేసీఆర్ని మర్చిపోతున్నారు అనేది ఒకటి ఆయనకు అందరు చెప్తున్నారండి. కళలకు వచ్చిండంట దేవుడు. తెలంగాణ తల్లి కళలకు వచ్చి నీకు బయటికి పోయి ఒకసారి పోయిరాపో అని చెప్పి బయటకు వచ్చిండు. ఎమ్మెల్యే ఎలక్షన్లు రాలే, ఎంపీ ఎలక్షన్లు అప్పుడు రాలేదు. ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్, స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఉన్నాయి కదా. ఏదో ఉనికి కాపాడుకోవడానికి నేను బతికే ఉన్నా అని బయటకు వచ్చింది టైగర్ ఎట్లా వస్తుందండి? నేను ఒకటి అడుగుతున్నా. రాజకీయాలల్లో గెలుపు ఓటమి సహజం. 2 ఈక్వల్గా తీసుకుంటేనే రాజకీయ నాయకుల లక్షణాలు. అదొక లీడర్ క్వాలిటీస్. మీరు ఓడిపోతేనేమో పామదలో వండుకుంటారు, గెలిస్తేనేమో వాళ్ళ ప్రగతి భవన్లో కూర్చొని పాలన నడిపిస్తారు. మీరు రికార్డులను నమ్ముకుంటారు. ఎవరు చూసినా అందరినీ రికార్డ్స్ చేస్తుంటారు, అందరినీ బ్లాక్మెయిలింగ్ చేస్తుంటారు. ఇవన్నీ మీరు ఎవరిని తెలంగాణ ప్రజలు మీ గురించి ఎవరికి తెలియదని మళ్ళీ మీకు ఎట్లా అధికారం ఇస్తారనుకుంటున్నారు?
ఇవాళ మంచి అయినా చెడైనా ఒక పెద్దన్న పాత్ర వహించేదే కాంగ్రెస్ పార్టీ. ఇవాళ పుడంగి మాటలు వద్దు. ఇవాళ అంటే బ్యాక్ బోన్ అంటే ఇవాళ కేసీఆర్ లేకపోతే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి అనాలా, ఏమనాలి మరి నాకు అర్థం కావట్లేదు. మరి బీఆర్ఎస్ అనాలా, టీఆర్ఎస్ నాకైతే తెలియదు, వాళ్ళకే తెలియనప్పుడు మేము ఎట్లా అనేది. తెలంగాణ ప్రజలారా, ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, మీరు ప్రజలు మీరు మీ దగ్గరికి కేసీఆర్ కానీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కానీ టీఆర్ఎస్ వాళ్ళు కానీ వచ్చినప్పుడు ఇంతకు మీది ఏ పార్టీ, మీరు సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ చేసుకున్నాం అంటున్నారు కదా, ఎందుకు చేసుకున్నారు, ఏ విధంగా చేసుకుంటారని మీరు క్వశ్చన్ అయ్యండి. దానికి ఆన్సర్ కవిత చెప్పాలి, ఇలా హరీష్ రావు చెప్పాలి, ఇవాళ కేటీఆర్ చెప్పాలి, ఇవాళ అక్కడ ఉన్న మరి ఎమ్మెల్యేలు చెప్పాలి. ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్నారు కాబట్టి, సో ఇప్పటి వరకు ఈ 14 నెలల కాలంలో సో మీరు సంతృప్తికరంగా ఉన్నారా? సో ప్రజల తీరు వేరు, కానీ అధికార ప్రతినిధిగా గుండె మీద చేసుకొని చెప్పండి, ఇప్పుడు మీ ప్రభుత్వ హయాంలో సరైనటువంటి సమయానికి మీరు ఇచ్చినటువంటి హామీలు అమలవుతున్నాయి అని చెప్పేసి ఏమైనా భావిస్తూ ఉన్నారా? నేను ఒక్కటి చెప్పదలుచుకున్నా, హామీలు ఇచ్చినాం, లేట్ అయ్యింది, దానికి వాస్తవం మేము కాదంటలేము. లేట్ అయినా ఇవ్వద్దు అనే ఆలోచన లేదు. మొత్తం మా కుటుంబమే ఒక 100 సంవత్సరాలు బతకాలి, 1000 ఏళ్ళు బతకాలనే ఆశ కాంగ్రెస్ పార్టీకి లేదు. ఇక్కడ లేకపోవడం వల్ల పెట్టడం లేదు, కానీ పెట్టాలన్న బుద్ధి మా దగ్గర ఉంది, కానీ ఆ డబ్బు సమకూర్చలేకపోతున్నాము. వెనక ముందైనా సమకూర్చి ప్రతి ఒక్కరికి న్యాయం చేసినాకనే మళ్ళీ మీ దగ్గరికి ఎలక్షన్లకు వచ్చి మేము మాట్లాడతాము అని చెప్తున్నా. ఇవాళ స్థానిక సంస్థల ఎలక్షన్స్ కూడా మీకు అందరికీ తెలుసు, గ్రామీణ ప్రాంతాలలోనే కాంగ్రెస్ పార్టీకి పెద్ద పీటనేసిరు. మీరు కొంచెం ఓపిక పట్టుకొని మీరు ఆశీర్వదించిరు. ఇంకా 3.5 సంవత్సరాలు ఉంది. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఎవరిని మోసం చేయదు, కన్న తల్లి బిడ్డలను ఎప్పుడూ మోసం చేయదు. అదొకటి కూడా మనం నమ్ముకోవాలి. కాంగ్రెస్ పార్టీకి ఓటు బ్యాంకు 28% ఉంది. ఎందుకంటే ఒక నమ్మకం, ఒక గౌరవం, పార్టీ అంటే అభిమానం, జెండా మోషనలు ఉన్నారు, కడురు కట్టిన కాంగ్రెస్ పార్టీకి చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళకి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, నా సోదరులకు కూడా మేము వచ్చిన తర్వాత 53,000 ఉద్యోగాలు కూడా మేము ఇచ్చినాం వాళ్ళు అన్నారు, కానీ మేము ఇచ్చినాం. ఉద్యోగాలు నోటిఫికేషన్ వేయడం కాదు, వాళ్ళకి నెల జీతం వస్తేనే ఇవాళ వాళ్ళకి ఉద్యోగాలు వచ్చినట్టు. మేము వచ్చిన తర్వాతనే ఉద్యోగస్తులకు 1వ తారీఖు నుంచి 5వ తారీఖు లోపల వాళ్ళకి శాలరీస్ పడుతున్నాయి. మేము ఒక్కొక్కటి దశల వారీగా చేస్తూ ఉన్నాము. దయచేసి ఇవాళ రేవంత్ రెడ్డి గారు మంత్రివర్గం కూడా చాలా చక్కగా పనిచేస్తుంది. ఎందుకు అంటే ఒక నానమ్మ తాతల లాంటి యుగంలో 4 రూపాయలు ఉంటే 2 రూపాయలు దాచిపెట్టాలి, భవిష్యత్ తరాలకు దాచిపెట్టాలన్న నినాదం కాంగ్రెస్ పార్టీది. కాబట్టి ఇప్పుడు వీళ్ళలాగా ఉన్నప్పుడు ఉట్ల పండుగ, లేనప్పుడు జుట్ల పండుగ, మొత్తం అప్పులు చేసిపోయి ఒకరొకరి మీద ఇట్లా అప్పులు చేయాలన్న ఆలోచన కాంగ్రెస్ పార్టీ ఉండదు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చినప్పుడు ధనిక రాష్ట్రంగా ఇచ్చింది. మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అయిపోయింది. బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల పాలన తర్వాత 10 లక్షల కోట్ల అప్పును తెలంగాణ ప్రజల మీద పెట్టింది. మళ్ళీ ఎందుకు తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు, టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి ఎందుకు అధికారం ఇవ్వాలనేది ఇవాళ నేను కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా అడుగుతున్నా. సో ఇప్పుడు ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాల పాటు రేవంత్ రెడ్డి కొనసాగేటువంటి అవకాశం ఉంటుందా? ఇప్పటికే ఆ కుర్చీ పైన కచ్చిప్లేసి రెడీగా ఉన్నారట మంత్రులు కొంతమంది. సో ఈ విధమైనటువంటి ప్రచారం కూడా జోరుగా కొనసాగుతూ ఉన్నది. రాహుల్ గాంధీ ఇక్కడ రేవంత్ రెడ్డిని నమ్మట్లేదు, అందుకోసం అని చెప్పేసి కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లేదు అన్నటువంటి ప్రచారం కూడా జోరు అందుకున్నది. సో ఏంటి అసలు ఇంకా ఇప్పుడే 14 నెలల కాలంలో అంతర్గత కుమ్మలాటలు మొదలైనవి కాంగ్రెస్ పార్టీలో? ఒక్కటే తమ్ముడు, ఏది ఏమైనా 5 సంవత్సరాలు రేవంత్ రెడ్డి గారే ఉంటారు, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. మా మంత్రివర్గం కూడా ఎవ్వరు కూడా ఆ మాట అనట్లేదు. ఈ బీఆర్ఎస్ వాళ్ళ సోషల్ మీడియా ఉంటుంది కదా, ఏదో ప్రచారం ఏదో చేసుకుంటూ వాళ్ళకు ఫస్ట్ నుంచి అలవాటే కదా. తేనె తెట్ట మీద రాళ్ళేస్తే పరిస్థితి ఎట్లుంటుంది తెలుసు కదా, వాళ్ళకి అలవాటు అట్లా. అంటే ఆనందం పొందడం, క్షణిక ఆనందం పొందడం. రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజలు ఓట్లేస్తే గెలిచిన వ్యక్తి, కొడంగల్ నుంచి ఎమ్మెల్యేగా వచ్చి ఈరోజు సీఎం అయ్యారు. బలహీన వర్గాల నుంచి, వాళ్ళ గుండెల నుంచి వచ్చిన వ్యక్తి. ఇవాళ పిసిసి గారు కూడా అదే చెప్పారు, బీసీ నాయకత్వంలో బీసీ సీఎం అవుతారు, 3.5 సంవత్సరాలు రేవంత్ రెడ్డి గారే ఉంటారని చెప్పారు. తప్పకుండా ఇస్తాము. బీసీలను మేము కేసీఆర్ లాగా మోసం చేయము, మోసం చేయాల్సిన అవసరం లేదు. ఇవాళ ఒక 42% మేము ఇస్తున్నామంటే ఎంత కలేజా ఉండాలి అని తెలంగాణ ప్రజలు వాళ్ళే అనుకుంటున్నారు. కానీ మాకు బాధ్యత. మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి అధికారం కనుక తెలంగాణ ప్రజలు కట్టబెట్టినట్టు అయితే ఉంటే, సో కాంగ్రెస్ పార్టీ నెక్స్ట్ ముఖ్యమంత్రిని బీసీని చేసేటువంటి ప్రయత్నం తప్పకుండా. ఇది జాతీయ పార్టీ కాబట్టి నా పరిధిలో ఉండదు, ఎందుకంటే దీనికి ఒక ఎమ్మెల్యేలు ఉంటారు. మీకు కూడా నమ్మకం లేదా? నమ్మకం 100%. నాకు బీసీలన్నా ఎస్సీలన్నా బలహీన వర్గాలన్నా నమ్మకం ఉంది. అవకాశం ప్రజలు ఎవరికి ఇచ్చినా
ఎలాంటి అవకాశం ఉన్నా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకే అవకాశం ఇస్తుంది. కాంగ్రెస్ పార్టీలో అందరం లీడర్లమేనండి. నేను చెప్తున్నాను కదా, కాంగ్రెస్ ఎంత ఎదగాలనుకుంటే, ఈరోజు నేను ఒక గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన మహిళని ఈరోజు తొలి వెలుగు దాంట్లో ఛానల్లో వచ్చి కూర్చొని మాట్లాడే స్థాయికి నేను ఎదిగినా అంటే నాకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన చలువే. ఈరోజు నేను సంధ్యారెడ్డిగా ఒక అధికార ప్రతినిధిగా గ్రామాల నుంచి వచ్చిన ఇదే మాకు గొప్పగా భావిస్తాం. మేము ఆశలు లేవు, అవకాశం వచ్చినప్పుడే వినియోగించుకుంటాం. అవకాశాల కోసం వచ్చిన వాళ్ళకి బాధేస్తుంది. మాకు పార్టీలో పనిచేస్తే పదవులు ఎప్పుడైనా వస్తాయి, రావచ్చు రాకపోవచ్చు. ఎప్పుడైనా పదవుల కోసం కాంగ్రెస్ పార్టీలో నేను జాయిన్ అయినప్పటి నుంచి కూడా పదవుల కోసం ఎప్పుడు కూడా నేను పనిచేయలేదు. కాంగ్రెస్ పార్టీ అంటే ఒక నమ్మకము, అది ఒక పార్టీ అంటే ఒక గొప్ప నమ్మకం. నాకు సోనియమ్మ తెలంగాణ ఇచ్చిన తర్వాత ఆ నమ్మకంతో నాకు తెలంగాణ ఉద్యమంలో నాయకురాలి. నేను 40-45 కేసులు పెట్టుకొని నేను కూడా రైల్వే కోర్టు జైలుకు కూడా వేసి వచ్చిన. నాకు దాంతో ఇవాళ తెలంగాణ ఇచ్చిన అమ్మ సోనియా గాంధీని నేను కాంగ్రెస్ పార్టీలో కొనసాగడం జరుగుతుంది. కాబట్టి కాంగ్రెస్ వాదిగా నేను చెప్పగలుగుతా. నా పర్సనల్గా నా ఇంటెన్షన్ అయితే అదే. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఏదో ఒక రోజు అందరికీ మంచి చేస్తుంది. డబ్బులు లేకపోవడం వల్ల ఇబ్బంది కలుగుతుంది తప్ప పెట్టే ఉద్దేశం అని కాదు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఇవాళ వాళ్ళ 1,00,000 కోట్లు అవినీతి జరిగి వాళ్ళ కుటుంబం తిన్నది తప్ప కాంగ్రెస్ పార్టీలో ఎవరు కూడా అలాంటి పని చెయ్యరు. కుటుంబం దొంగల దోపిడి, దొంగల బండి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అనేది. ఇవాళ కవిత మాట్లాడుతుంది, కవిత గురించి మాట్లాడదాం అనుకున్నాను. మీరు ఆ పేరు తీసింది కాబట్టి, సో మీలాంటి వాళ్ళు నిలదీసేటువంటి వాళ్ళు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలపైన దాడి చేసేటువంటి వ్యక్తులే కావచ్చు, విమర్శించేటువంటి వ్యక్తుల యొక్క పేర్లు నేను పింక్ బుక్లో రాసుకుంటున్నా నేను. సో ఆ పింక్ బుక్లో ఉన్నటువంటి పేర్లు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పేజీలు ఓపెన్ చేసి ఒక్కొక్కటి అంతు చూస్తా అన్నటువంటి వ్యాఖ్యలని కల్వకుంట్ల కవితమ్మ ఇటీవల చేసింది. సో పింక్ బుక్ ఏంటి, ఆ లెక్కలు ఏంటి, ఆ వ్యవహారం ఏంటి? ఒక్కటే తమ్ముడు నేను చెప్తున్నా, పింక్ బుక్ కాదు, ఆమె చేసిన అవినీతి ఎంత ఉందనేది తిహార్ జైల్లో ఢిల్లీలో కూర్చొని ఒక్కొక్కటి అందరు రామాయణం రాస్తుంది, భారతం రాస్తుంది అన్నారు. ఈ పింక్ బుక్ అదే, ఆమె రాసుకున్న ఆమె చేసిన పాపాలు ఏందనేది అన్నీ రాసుకుంది. ఈ రోజు వచ్చి కొంచెం అన్న మైండ్ అంటే నిజంగా కూడా ఒక తెలంగాణ బిడ్డగా మాట్లాడట్లేదు. మతిస్థుమితం కోల్పోయిన వ్యక్తిలాగా ఆ ఎక్కినవ్వులేంది, ఆ మాట్లాడే విధానం ఏంది, నువ్వు ఏం ఎలుగబెట్టినావు, నువ్వు చేసిన పనేంది, నువ్వు పోయిన ఢిల్లీకి పోయిన పనేంది, నువ్వు తిహార్ జైల్లో ఎందుకున్నావు, ఎవరి కోసం నువ్వు తెలంగాణ ఉద్యమం చేసి నువ్వు ఇలా తెలంగాణ బిడ్డవని చెప్పి నిన్ను నెత్తిలెత్తుకుంటే తెలంగాణ ఆత్మగౌరవం తీసుకుపోయి నువ్వు ఢిల్లీలో తిహార్ జైల్లో పెట్టినావంటే మరి ఇవాళ నీకు మాట్లాడే అర్హత ఉందా అని నేను అడుగుతున్నా. ఇవాళ నువ్వు చేసిన పాపాలేంది, నువ్వు ఎందుకు లెక్కలు చెప్తలేవు, ఎందుకు నువ్వు జైలుకి పోయినావు ఎందుకు చెప్తలేవు, నీ మీద ఎందుకు ఆరోపణలు వచ్చినాయి, ఎందుకు నిరూపించుకోవట్లేదు, నీకు ఎవరు మళ్ళీ అధికారం ఇస్తామని చెప్తారు. నువ్వు నిజ అధికారం ఇచ్చేది ఉంటే నువ్వు కరెక్టే చేసి ఉంటే ఎంపీగా 2సారి పోటీ చేసినావు, ఎందుకు ఓడిపోయినావు? నువ్వు ఓడిపోయిన తర్వాత నువ్వు ఇంట్లో కూర్చోకుండా దొడ్డిదారులు పోయి మీ నాయనని బెదిరిచ్చో నదిరిచ్చో ఏడ్చో అయ్యో నీ బిడ్డకు, ఎందుకంటే మీ నాయనకు నువ్వు గారాబాల బిడ్డవు కాబట్టి ఎమ్మెల్సీ ఇచ్చిండు, మీ నాయన పని కూడా అయిపోయింది, ఇప్పుడు ఎమ్మెల్సీ కూడా అయిపోతుంది, ఇక నీ పరిస్థితి ఏంది అది చూసుకోను. అది లేదు కాబట్టి నువ్వు ఇవాళ జాగృతి అని చెప్పి నిన్న మేనిఫెస్టోలో జాగృతి చేసే కార్యక్రమాలు, జాగృతికి సంబంధించిన ఏమున్నా కూడా కొనసాగిస్తామని కేసీఆర్ గారు చెప్పారు. గతంలోనేమో మీరు ఒకటి ఇక్కడ గమనించాలి, గతంలో భారత జాగృతి లేదని కవిత అన్నది, వాళ్ళ నాన్ననేమో జాగృతి సంస్థ అని చెప్పిండు. మరి భారత జాగృతి అని ఢిల్లీలో పోయి జంతర్ మంతర్ దగ్గర ఉద్యమం చేసింది. మరి ఈ రెండింటికి తేడా తెలియని వ్యక్తులు వీళ్ళు తెలంగాణని ఏం ఉద్ధరిస్తారు? తెలంగాణ వీళ్ళు మాటల్లోనే ఇంత అవినీతి, మాటల్లోనే ఇంత అబద్ధాల కోరుతనం ఉన్న తర్వాత ప్రజలకు ఏం కావాలని క్లారిటీ తెలుసా? వీళ్ళకి మతిస్థుమితం కోల్పోయి తలా ఒకటి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. రాజకీయాలు చేయండి, నీతి రాజకీయాలు చేయండి. ఒక మహిళవు గౌరవిస్తాం, మహిళలకి అవకాశాలే తక్కువ. మీకు దేవుడు ఒక మంచి అవకాశం ఇస్తే మీరు వినియోగించుకోలేదు, ప్రజలను మీకు కనిపించలేదు. ఇప్పుడు మతిస్థిమితం కోల్పోయి నువ్వు ఏదేదో మాట్లాడుతున్నావు తప్ప నిన్ను చూసి 100 మంది ఇన్స్పిరేషన్గా రావాలనుకున్నాం, కానీ నిన్ను చూసిన తర్వాత రాజకీయాలకు వస్తే ఇట్లా ఉంటాయా రాజకీయాలను భయం వేస్తుంది. ఈ తిహార్ జైళ్ళకి తిరగడం ఏంది, ఈ సరదంద చేయడం ఏంది, ఈ ఊర్లకు అబద్ధాలు చెప్పడం ఏంది, ఇవన్నీ చేయడం ఏంది అనిపిస్తుంది. ఒకప్పుడు నువ్వు తెలంగాణ ఉద్యమ నాయకురాలు ఉన్నప్పుడు నేను చాలామంది నమ్మి అలా మహిళలందరం ముందలుండి ఓటేసి గెలిపించి తెలంగాణ జాగృతిలో నేను కూడా ఒక భాగస్వామిని కాబట్టి నీతో పాటు పనిచేసి నాలాంటి వాళ్ళ సోదరిమలు ఎంతోమంది పనిచేసిన వాళ్ళందరూ ఎక్కడ పోయినో తెలియదు. ఇవాళ మళ్ళీ నువ్వు కొత్త దుకాణం పెట్టేసి 10 సంవత్సరాలు మీ నాయన అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ జాగృతిలో ఉన్న సభ్యులను
మీకు ఎందుకు పదవులు ఇప్పియలేదు, ఎందుకు వాళ్ళకు ఒక పోస్టులు ఇప్పియలేదు, ఎందుకు బీఆర్ఎస్ పార్టీలో విలీనం చేస్తానో మరి ఎందుకు చేయలేదు, మళ్ళీ సపరేట్ చేసుకున్నావు, మళ్ళీ భారత జాగృతి అంటావు, మీ నాయననేమో బీఆర్ఎస్ పార్టీ అంటాడు, మళ్ళీ మీ సిల్వర్ జూబ్లీ అంటే టీఆర్ఎస్ అంటావు, మరి టీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ అంటే బీఆర్, ఇప్పుడు భారత జాగృతి అంటే మొన్నటి వరకు లిక్కర్ స్కామ్లో పోతున్నావు కాబట్టి మళ్ళీ ఇలా మీ నాయనేమో తెలంగాణ జాగృతి అంటాడు. ఈ మాటలు ఏం మాటలండి తెలంగాణ ప్రజలను ఒకసారి గమనించండి. ఇక తెలంగాణ ప్రజలందరూ నేను మాట్లాడితే ఇక అదే పని మీద ఉంటారండి, కింద మొత్తం కామెంట్స్ పెడతారు. ఆ కామెంట్ పెట్టడానికి బుద్ధి ఉండాలి కొంచెం అన్న. వాడు ఎందుకంటే నిజంగా ఫేక్ ఐడియాలతో పెట్టకుండా నిజమైన కామెంట్లు పెట్టమను, నేను జవాబు చెప్తా, అవునా కదా నేను చెప్తా. మీకు రాజకీయాలు చేయాలంటే నీతి రాజకీయాలు చేయండి. అభిమానం ఉండొచ్చు, ప్రతి పార్టీకి అభిమానులు ఉంటారు, నేను కాదనను. అభిమానులని ఆత్మగౌరవాన్ని ఎప్పుడు దెబ్బతీసే విధంగా మాట్లాడను. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ విధి విధానాల గురించే మాట్లాడుతున్నా తప్ప అభిమానుల కోసము నేను ఎప్పుడు మాట్లాడాను. అభిమానులన్నా నా తమ్ముళ్ళ లాంటి వాళ్ళే, నా సోదరిమణులే ఉండొచ్చు. కానీ ఇలా నేను కూడా ఒక అట్టడుగ వర్గాలని, బలహీన వర్గాల నుంచి, వాళ్ళ సమస్యల మీద నుంచి ఇవాళ రాజకీయాలు చేసుకుంటూ ఇవాళ నేను 22 సంవత్సరాల రాజకీయ జీవితాలలో ప్రతి ఒక్కరిని డెత్గా తెలుసుకోను. నేను వాళ్ళ మనసులో బాధలు ఏమున్నాయి అన్నీ చూసామండి. ఉద్యమం చూసాము, తెలంగాణ వచ్చినాక చూసినాము, తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ అయిపోయినాక కూడా తెలంగాణ ప్రజలు ఏమనుకుంటున్నా కూడా చూసినాం. మేము ఇప్పుడు నిన్నమన్నా తండ్రి పేరు చెప్పుకొని, మా అయ్య పేరు చెప్పుకోనో, మా అమ్మ పేరు చెప్పుకోనో నేను కవితలాగా రాజకీయాలకు రాలేదు. ఇవాళ నేను ఒక బొజ్జ సంధ్యారెడ్డి అంటే ఇవాళ నేను కష్టంగా, నేను ఒక్కదాన్ని కష్టపడుతూ ప్రజలల్లో వండుకుంటూ నేను ఇవాళ ఈ స్థాయికి వచ్చిన. మనం ఒక్కటే అండి, మనం అనుకున్నట్టుగా ప్రజలకు దగ్గరలో వండుకుంటూ ప్రజల గుండెల్లో మనం శాశ్వతంగా ఉండాలి అంటే వాళ్ళ కష్టాలు బాధల్లో పాలు పంచుకుంటూ ఒక అవకాశంగా మనం ఎదగాలి తప్ప ఏదో డబ్బులు పంచడానికో డబ్బులు ఇవ్వడానికో కాదు. అవకాశం కల్పించాలి, ఒక నినాదంతో ప్రతి ఒక్కరిని ముందుకు తీసుకురావాలి, మనకు తెలిసిన విషయాలు చెప్పాలని నమ్ముకున్న వ్యక్తిని నేను. కొన్ని సిద్ధాంతాల కోసం నేను కొన్ని రాజకీయాలకు రావాల్సి వచ్చింది. నాకు ఆ రకంగా నేను చాలా సోషల్ వర్క్ చేశాను. నేను గతంలో నేషనల్ చైల్డ్ లేబర్ ప్రాజెక్ట్లో కూడా, నేను చైల్డ్ లేబర్ డిపార్ట్మెంట్లో కూడా వర్క్ చేసి చాలా అన్ని దాంట్ల మీద నాకు సమస్యల మీద నాకు పూర్తి అవగాహన ఉన్న వ్యక్తిని నేను ఇవాళ ఎవరో చెప్తే ఎవరో చేసుకొస్తే నేను రాలేదు. ఇవాళ నాకు ఎంతోమంది గాడ్ ఫాదర్లు ఉన్న కాంగ్రెస్ పార్టీలో. నేను ఇవాళ డికే అన్న గారు కానివ్వండి, ఉత్తమ్ కుమార్ అన్న కానివ్వండి, నేను వాళ్ళ అమాయంలో వచ్చిన. ఇవాళ నేను రేవంత్ రెడ్డి గారి ఆశీర్వాదంతో, పిసిసి గారు ఆశీర్వాదంతో, ఈ మంత్రివర్గం డిప్యూటీ సీఎం మన బట్టి అన్న కానివ్వండి, సీతక్కగా రోడ్ మోడల్, ఆమెను నేను ఇన్స్పిరేషన్గా తీసుకుంటా. ఇవాళ చాలామంది ఉన్నారు. హరీష్ రావు గారు కూడా పార్టీలకు అతీతంగా నేను చాలా ఇష్టపడే వ్యక్తిని. ఇవాళ కిషన్ రెడ్డి గారు ఇష్టపడే వ్యక్తిని, రాజకీయాలకు అతీతంగా ఇష్టపడ్డ వ్యక్తిని. అన్ని మూలాలు తెలుసు, అందరి విషయాలు తెలుసు, అందరి రాజకీయాలు తెలుసు. రాజకీయాలను నీతి రాజకీయాలు చేయడమే తప్ప ఇవాళ ప్రశ్నించే గొంతును నేను ఇవాళ. కాబట్టి నాకు నచ్చిన సిద్ధాంతం నేను వెళ్తున్నాను. మీరు ఏదేదో పిచ్చి పిచ్చి కామెంట్లు పెట్టినంత మాత్రం నేను భయపడేది లేదు, నేనేం అది లేదు, ఉన్నది మాట్లాడుతున్నా. ఇవాళ నేను దేనికోసమో మనల్ని ఎవరు ఎన్నుకుండాని కాదు. ఒక రాజకీయాలల్లో మహిళలు రావాలి అంటే ఒక మంచి రాజకీయాలతో ముందుకు రావాలని ఒక ఇన్స్పిరేషన్గా ముందుకెళ్తున్నా తప్ప ఎవరిని కూడా ఇబ్బంది పెట్టాలి, ఎవరిని అది పార్టీ గైడ్లైన్స్ ప్రకారం నేను ముందుకెళ్తా తప్ప పార్టీ సిద్ధాంతాలు నమ్మిన వ్యక్తిని, ప్రతి ఒక్కరిని నేను గౌరవించే వ్యక్తిని. నాకు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ప్రతి ఒక్కరిని గౌరవిస్తా పార్టీలకు అతీతంగా. ఇవాళ మోడీ గారిని కూడా నేను ఎప్పుడు కూడా అసభ్యంగా నేను మాట్లాడలేదు. ఆయన దేశ ప్రధాని. ఇవాళ ఎవరినైనా కేంద్ర మంత్రులైనా కూడా ఏ పార్టీ అయినా అందరినీ రెస్పెక్ట్ చేస్తాం. ఇప్పుడు అఖిల పక్షాన్ని తీసుకుపోదామని చెప్పేసి అంటా ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. సో 30 సార్లు పోయిండు ముఖ్యమంత్రి, ఏం తీసుకొచ్చిండు, ఇప్పుడు 31 సారి అవుతుంది ఏం పీకడానికి అక్కడ దానికి పోయేది అనేది కేటీఆర్ చేస్తున్నట్టు. ఇప్పుడు ఒకటి ఇగో ఎంతసేపటికి మొన్న కూడా ఇదే ఛానల్ చెప్పిన, పీకుడు అంటే బాగా ఇష్టం కేటీఆర్కి. మేమేం చెప్తున్నా, గాంధీ భవన్ దగ్గరకు వస్తావా లేకపోతే ఏడికి వస్తావో చెప్పి పీకుతాం, నీకు అంత పీకించుకోవాలని ఉంది కదా. అవునయ్యా, నీ అయ్యా ఏం పీకిండు, ఏం పొడిచిండు, 10 ఏళ్ళ మీ అయ్యా సీఎం ఉండి ఏం పొడిచిండు, ఏం పీకిండు, ఒక్కసారి ఢిల్లీకి పోయిండా. సీఎం పోతాడండి, నెలకు 30 సార్లు కాకపోతే 300 సార్లు పోతాడు, నీకెందుకు? సీఎం అనే వ్యక్తి ఢిల్లీలో కేంద్ర మంత్రితో కలుస్తారు, మోడీ గారితో కలుస్తారు. మీలాగా గిచ్చికయ్యాలు పెట్టుకోము. మేము తెలంగాణ కోసము, తెలంగాణ ప్రజల కోసము 30 సార్లు కాదు 300 సార్లు కలుస్తాం. నీకేమైనా ప్రాబ్లమా? మీ అయ్య అమ్మ పెట్టది అడుకోని, నీ అయ్య ఎట్లా పోలేదు? నీ అయ్య ఒక దేశ ప్రధానిని కూడా రెస్పెక్ట్ చేయలే. తెలంగాణకు వస్తే కూడా నువ్వు ఒక ఫోటో కాల్ కూడా ఇవ్వకుండా, నిజామాబాద్లో పాలమూరుకు వచ్చినప్పుడు కూడా నువ్వు ఒక కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం సీఎం అయినా కూడా ప్రధానమంత్రిని నువ్వు ఆహ్వానించలేదు.
ఆయన కనీసం ఆయనకు ఒక స్వాగతం కూడా పలకలేదు. అలాంటి వ్యక్తులు, అలాంటి నీచ సంస్కృతి మీది. ఇవాళ రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడతారా? రేవంత్ రెడ్డి గారు సొంత లాభాల కోసం మీలాగా పోరు. మీ చెల్లె ఢిల్లీలో తిహార్ జైల్లో ఉన్నప్పుడు నువ్వు 10-15 రోజులు ఉన్నావు. ఏం బీకినవాడా ఢిల్లీలో? మరి ఏం బీక నీకు పోయినావు? ఏముంది బీకుదామని పోయినావు? నీకు పీకుడు అంత షోకా? మాట్లాడే విధానం తెలియదా? మేము మాట్లాడితే బూతులు, మీరు మాట్లాడితే మంచిది. ఇంగిత జ్ఞానం నేర్చుకో. ఒక సీఎంని ఎట్లా రెస్పెక్ట్ చేయాలో. సీఎంని మాట్లాడేటప్పుడు రేవంత్ రెడ్డి గారు నీకన్నా చిన్న ఉండొచ్చు, పెద్ద ఉండొచ్చు. ఆయన గల్లీ లీడర్ కాదు. తెలంగాణ ప్రజలు ఎన్నుకున్న వ్యక్తి ఒక సీఎంగా ఉన్నారు. ఇవాళ సీఎం గారిని రేవంత్ రెడ్డిని అంటే ఇవాళ తెలంగాణ ప్రజలను అన్నట్టే. నీ చెల్లె ఓటేలే, నీ అయ్య ఓటేలే, మీ అమ్మ వేయలేదు, నీ భార్య వేయలే ఓటు. తెలంగాణ ప్రజలు వేసి సీఎంగా రేవంత్ రెడ్డి గారిని చూద్దామనుకోరు. మంత్రివర్గం వీళ్ళందరూ ఇవాళ పొన్నమని కానివ్వండి, పొంగులేటి గారు, కోమటిరెడ్డి గారు, నిజంగా చెప్పాలి అంటే ఇవాళ కొన్ని సందర్భాలలో కోమటిరెడ్డి బ్రదర్స్ని వీళ్ళందరినీ కూడా చాలామంది ఇన్స్పిరేషన్గా తీసుకొని ముందుకెళ్తుంటారు. ఎందుకంటే తెలంగాణ కోసం కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా ఆయన మంత్రి పదవిని త్యాగం చేసిన వ్యక్తి. ఇవాళ అందరం కలిసి పోరాటం అంతా తెలంగాణ ప్రజలు ఇబ్బందులో ఉన్నారు. 10 సంవత్సరాల నుంచి మంచి పాలన అందించాలని ముందుకు పోతున్నారు. అలాంటి వాళ్ళని మేము ఆదర్శంగా తీసుకుంటున్నాం. ఇవాళ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు కానివ్వండి, మీరు అందరు మొన్న చూసిండ్రు. ఎంపీలు గెలిచిన వాళ్ళు, ఎమ్మెల్యేలు గెలిచిన వాళ్ళు, వాళ్ళంతా కష్టపడి కార్యకర్తల నుంచి పైకొచ్చిన వాళ్ళే తప్ప ఇవాళ కేసీఆర్ కుటుంబంలాగా, కేటీఆర్కే కవితలాగా తండ్రి పేరు చెప్పుకొని రాజకీయాలకు రాలేదు. వాళ్ళ గురించి మాట్లాడడం కూడా వేస్ట్. ఎందుకని మరి ప్రజల్లో ఇంకా వ్యతిరేకత బాగా మీరు చూస్తూ ఉంటారు. సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి నెగిటివ్గా ఉన్నటువంటి గవర్నమెంట్కు వచ్చేటువంటి వాళ్ళ మాటలు కావచ్చు, వాళ్ళ విజ్ఞప్తులు కావచ్చు, లేకపోతే ప్రజాభవన్కి వచ్చినటువంటి సందర్భంలో వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు కావచ్చు. సో ఇటువంటి కేవలం 14 నెలల కాలంలోనే కాంగ్రెస్ పార్టీని ఆడిపోసుకుంటున్నటువంటి పరిస్థితి గ్రామాలలో కనబడతా ఉంది. సో ఎందుకని మీరు పథకాలు మీరు ప్రవేశపెట్టి చెప్పుకోలేకపోవడం? మేము ఒకటే తమ్ముడు, రుణమాఫీ విషయంలో మేము 80% చేశాము, కొంతమందికి ఇవ్వలేదు. ఇప్పుడు రైతు భరోసా అనేది కూడా కేటీఆర్ మన రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. రేషన్ కార్డుల విషయంలో మేము చిత్తశుద్ధితో ఉన్నాము. కొద్దిగా లేట్ అయినా కూడా చేస్తాము, ఓపిక ఉండాలని చెప్తున్నాము. దయచేసి తెలంగాణ ప్రజలకు చేతులెత్తి దండం పెడుతున్నా. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అన్నమాట నిలబెట్టుకుంటుంది. కొద్దిగా లేట్ అయినా మీరు అర్థం చేసుకోండి, ఆవేశాలు పడకండి. ఇలా ఆవేశాలు పడితే ఇంకా మీరు గతంలో చూసిరు, తెలంగాణ ఉద్యమం కోసం ఆవేశాలు పడి 1200 చచ్చిపోతే కేసీఆర్ కుటుంబము మీ శవాల మీద పేలాలు ఎరుకొని తిన్నది. మీరు అలాంటి వాళ్ళకి అవకాశం ఇవ్వకండి. మీరు నమ్మి మాకు ఓటేసిరు, మీ నమ్మకాన్ని మేము ఎప్పుడు కూడా ముమ్ము చేయమని తెలంగాణ ప్రజలకు తెలియజేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అక్క.